అందరికీ నమస్కారం. వాళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా మనకి ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి కూడా ఒకటి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, అలానే 3వ ఇంట్లో శని ఉన్నాడు, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, అలానే 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఉన్నది ఇది డిసెంబర్ మాసంలో. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మంచి చేసే గ్రహమే ఉంది. కాకపోతే ఒక శని భగవానుడు మాత్రం కొంతమేర బద్ధకంగా ఉండేటువంటి గ్రహం కాబట్టి కొంతమేర ఆ చూపు అయితే చెడు చూపు ఉందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు రావటం, కొత్తగా ఆరోగ్య సమస్యలు రావటం, ఏదైనా ఉంటే దానికి కొంచెం మేర పెరిగేదానికి కొంతమేర అవకాశం కనిపిస్తుంది. దాని దగ్గర పరిహారం మనం చివరిలో చెప్తాము. ఆ గ్రహరీత్యా దోషాలున్నా కూడా మనం చివరిలో ఉంటుంది. కాకపోతే కొంతమేర వీళ్ళు ఎక్కడైనా కొత్త దగ్గరికి వెళ్ళినప్పుడు నీరు తాగేటప్పుడు కానీ కొంత ఆలోచించుకొని కొంచెం హాట్ వాటర్ తాగడం కానీ ప్రయత్నం చేస్తే ఆ సమస్య కూడా కొంతమేర తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశిలో. అందువలన కొంచెం మందబుద్ధిగా ఉండడం కూడా, మైండ్ కొంచెం పని చేయకపోవడం, అంటే పని చేయాలని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటి సమస్యలు కొంత డిసెంబర్ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగానే కనిపిస్తున్నాయి. కానీ ఏమి కాదు, శని భగవానుడు మనిషిలో చైతన్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆచి చూసి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళామనుకో మనం ఉపయోగం ఏముంది? ఇప్పుడు 11కి షో, మొదటి షో 2:30కి మ్యాట్నీ అని ఉంటుంది. మనం 1 గంట పోయినా ఏం చేస్తాం? ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని టైంకి వెళ్తే సరిపోతుంది. మన సీట్లు అక్కడే ఉంటాయి. రిజర్వేషన్తో సీట్లు అనాలి ఉంటాయి కదా. ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటే ఆ టైంకి వెళ్తే 10 నిమిషం ముందు సరిపోద్ది. సో పరిగెత్తినా కూడా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి, ఉపయోగం లేదు కాబట్టి వీళ్ళు ఆ నిదానంగా వెళ్ళినా అందిపుచ్చుకోగలుగుతారు. ఆ సమయానికి అనుకూలంగానే సమయానికి అందుబాటులో ఉండేదానికి ఉంటుంది కాబట్టి పెద్దగా బాధించేటువంటిది అయితే కనిపించట్లా. కానీ బద్ధకం అయితే కొంచెం ఉంటుంది. ఆ బద్ధకాన్ని తగ్గట్టుగా ముందుగా లేవటమో, ముందుగా రెడీ అవ్వటమో, ముందుగా వెళ్ళటమో చేస్తే ఆ బద్ధకం అనేది సెట్ అయిపోతుంది. సో దానివల్ల ఇబ్బంది లేదు. కానీ అన్ని మేర చూసుకున్నప్పుడు ధనుసు రాశి వాళ్ళకి 2-3 రకాల ఆఫర్లు వస్తాయి. జాబ్ ఎవరికైనా లేదనుకోండి, ఒకేసారి 2-3 జాబ్స్ వస్తాయి. కానీ మనకు అర్థం కాదు ఏం చేయాలో. అంటే అవకాశాలు వస్తాయి, మనం అందిపుంచుకునే దానికి ఏం చేయాలో తెలియదు. అలా ఉంది పరిస్థితి. గ్రహరీత్యా కూడా అలా ఉందన్నమాట. శని భగవానుడైనా, గురువైనా, ఇప్పుడు రాహుకైనా అక్కడ వచ్చేసి 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. 2వ ఇంట్లో శుక్రుడు అంటే మనం చూడగానే ఎట్లా ఉండేది అంటే అన్నదమ్ముల మధ్యన ప్రేమ పుట్టడం కానివ్వండి, అమ్మ నాన్నగారి మధ్యన ప్రేమ ఉంచడం కానివ్వండి, ఈయన మీద ఎక్కువ అభిమానం ఉంచడం కానివ్వండి, బయట ఎక్కడైనా అట్రాక్షన్ ఉండేటువంటి ఈయన మాట్లాడగానే నలుగురు వీని వైపు వచ్చేటట్టు కానివ్వండి, అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా అంటే హార్ట్ఫుల్గా వచ్చేయడానికి కనిపించట్లా. బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళైతే హార్ట్ఫుల్గానే ఉంటారు ఎట్లాను. మనం దాన్ని గుర్తించాం. ఆ గుర్తించేదానికి సమయం పడుతుంది. సో అవన్నీ కూడా ఆచి చూసుకుంటే కొంతమేర బ్రెయిన్ ఉపయోగించి ముందుకు వెళ్ళగలిగితే మరీ మంచిది. వీళ్ళకి ఏంటంటే స్టాటిస్టిక్స్, కోడింగ్ ఇలాంటి జాబ్స్ మీద వచ్చేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అంటే 2-3 ఆప్షన్స్ వస్తాయి. ఈ 2-3 ఆప్షన్స్లో ఆపరేషన్స్ సైడు, ఆపరేషన్స్ అంటే ఐటీ సైడ్ ఆపరేషన్స్ లేదా బ్యాంకింగ్ సైడ్ ఆపరేషన్స్, మనకి డాక్టర్స్లో కట్ చేసి కుట్టే ఆపరేషన్స్ కాదు, అలాంటి ఆపరేషన్స్ సైడు, కోడింగు ఇలాంటి జాబ్స్ ఏమైనా ఉంటే కనుక, అలాంటి జాబ్స్ వచ్చినవి ఉంటే దానికి మొక్కు చూపిస్తే లైఫ్లో ముందుకెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, బ్యాంకింగ్ అయినా, ఏ రంగంలో అయినా సరే జాబ్ 2-3 రకాలు వస్తాయి. కాబట్టి దాంట్లో మీ క్యాడర్ నేను చెప్పినటువంటి రూట్లో ఉంటే అది మీకు హైక్ అవుతుంది. అలాంటిది సెలెక్ట్ చేసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళు మంచి ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా హెచ్ఆర్ కూడా, ఏ కంపెనీలో అయినా సరే హెచ్ఆర్ జాబ్ వచ్చినా కూడా వీళ్ళు చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ అథారిటీ ఉంటారు, 10 మందికి చెప్పగల కెపాసిటీ ఉంటుంది. వీళ్ళు ఒక్కళ్ళే చేయలేరు. వీళ్ళు ఏంటంటే లీడర్షిప్ ఎక్కువ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ధనుసు రాశిలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. లేకపోతే కూడా ఉంటే అదే చేయాలి నేను జాబు, లేకపోతే నేను చేయలేను. చిన్న చిన్న జాబులు కాదు, పెద్ద జాబ్ వచ్చినా ఈయన ఏది చేస్తారో అదే చేస్తారు. కానీ ₹1 కోటి వచ్చినా వేరే జాబ్ చేయాలంటే చేయలేరు అనమాట. వీళ్ళ మైండ్ సెట్ ఉండాలి. కావున అలాంటి జాబ్స్ ఏమైనా ఆఫర్ వస్తే కనుక, మనం ఇప్పుడు అనుకున్నటువంటి జాబులు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దానికి మొక్కు చూపిస్తే మంచిది. ఎందుకు ఇలా పర్టికులర్ చెప్తున్నా అంటే జాబ్ పరంగా కూడా పేరు పెట్టి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, ఇప్పుడు వచ్చేటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి మల్టిపుల్గా వస్తాయి కాబట్టి అవకాశాలు, ఆ అవకాశాలు వీళ్ళకి గ్రహరీత్యా ఉన్న దోషాల వల్ల అన్నీ చెడగొట్టుకుంటారు. అన్నీ చెడగొట్టేటట్టు ఉంటుంది అనమాట. అది వద్దండి, ఇది ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి చూద్దాం, అక్కడ రేపు పొద్దున్న చూద్దాము, అది ఇంకా టైం ఉంది కదా అనేటప్పటికే అన్ని జాబులు వెళ్ళిపోతాయి. అంటే కాళ్ళదాకా వస్తుంది అదృష్టం, అందిపుచ్చుకునే దానికి వీళ్ళకి అదృష్టం లేదు. అందుకని నేను ముందుగానే చెప్పడానికి కారణం ఏంటంటే ఇది.
దానికోసమే అలాంటి జాబులు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి డిసెంబర్ మాసంలో గుర్తుండిపోయేలా ఉంటుంది. 2024 డిసెంబర్ మాసం వీళ్ళకు ఒక మేలురాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఫౌండేషన్ మొదలుపెట్టి ఒక రాయి కట్టాము అని అనుకోవచ్చు. లైఫ్లో సెటిల్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే గురువు మారుతున్నాడు, రానున్నటువంటి సంవత్సరాల్లో గురువు మారుతున్నాడు. గురువు 5 నెలల నుంచి మంచి చేస్తాడు, 5 నెలల నుంచి 6 నుంచి మంచి చేస్తాడు. అది ఈ రాశిలో ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఈ యొక్క ధనుసు రాశిలో గురువు ఆ ప్రభావం అనేది ఆ 240 డిగ్రీస్లో ఉన్నాడు. ఆ 240 డిగ్రీస్లో ఉన్నప్పుడు గురువు బలం అనేది ఎక్కువ ఉండేసి వీళ్ళకి మంచి చేస్తాడు. శని బలం అనేది తగ్గిపోతుంది. ఈ శని బలం అనేది ఇప్పుడు వీళ్ళకి 30 డిగ్రీలోకి వస్తుంది. ఈ 30 డిగ్రీలో శని బలం వచ్చినప్పుడు 30 నుంచి 60 డిగ్రీలు ఉన్నప్పుడు గురు బలం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్రదేశం, అనుకూలమైన జాబు వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రిన్సిపల్గా కానీ, మాస్టర్స్గా కానీ, టీచర్స్గా కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఫలిస్తుంది. బీఈడి ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ రాసినా కూడా వీళ్ళకి ర్యాంక్ వస్తుంది. అలానే మీట్ కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు రాస్తే రాణిస్తారు. ఎందుకంటే గురుబలం చాలా ఉంటుంది కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు రాణించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి తత్మేర వీళ్ళు ప్రయత్నం చేస్తే మంచి ఆ అవకాశాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు కనుక ఎగ్జామ్స్ రాస్తే ఇంకోటి రానున్నటువంటి సంవత్సరాలు వీళ్ళకి జాబులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ కావచ్చు, ఇలా టీచింగ్ కావచ్చు, కాలేజెస్లో కావచ్చు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అందువల్ల వీళ్ళకి పర్టికులర్గా ఎడ్యుకేషన్, పర్టికులర్ జాబ్స్ గురించి మాత్రమే తీసుకున్నాం అనమాట. గురుగారు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఈ మాసం? ఆరోగ్యపరంగా అంటే వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా అంటే మిశ్రమంగా ఉంటుంది. కొత్తగా వచ్చేటువంటి రోగాలు అయితే రావు, కొత్తగా వచ్చేదానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాటర్ వల్ల, జ్యూసెస్ వల్ల ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉంటే కొంత మేర సరిపోతుంది. లేకపోతే వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే వీళ్ళకి బ్రెయిన్కి సంబంధించినటువంటి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఈ ధనుసు రాశి వాళ్ళు కామన్గా చూస్తే కూడా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అలాంటి ఆలోచన తగ్గించుకుంటే మరీ మంచిదిగా వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అదృష్టం వీళ్ళకు ఉంది, ఆ అదృష్టాన్ని చేతి అందించుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు బండికి ఇచ్చుకొని వెళ్తారు, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు, ఇలాంటి పెట్టుకోవద్దు. బుక్ చేసుకోవాలి, వెళ్ళాలి, మనం దానికి తగ్గట్టు చేసుకుంటే ఖచ్చితమైన ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటారు. ఎవరి మీద నమ్మొద్దు. వీళ్ళ నమ్మకం, వీళ్ళ ఆలోచన, వీళ్ళ పనితీరు వీళ్ళే, ఎవరికి చెప్పుకోని అవసరం కూడా లేదు. నాకు ఇది వస్తుంది, 2 నాకు ఇంటర్వ్యూ ఉంది అని కూడా చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళకైతే ఓకే, కానీ బయట వాళ్ళకి ఎవరికి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చెందుతున్నావు, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అని ఎవరికి చెప్పుకోకండి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే గ్రహదీక్ష కూడా వీళ్ళకి నరదీష్ట ఎక్కువ ఉంటుంది. అందుకని మనం చేసే పనిని ముందుగా చెప్పొద్దు. ముందుగా చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. వచ్చిన తర్వాత అందరూ బాగుంటుంది, మంచి పని చేస్తారు కాబట్టి అందరికి అదృష్టంగానే ఉంటుంది. అట్లా అందుకని చెప్పి ఇలా పనిచేస్తే చాలా మంచిది. గురుగారు మరి ఈ మాసంలో వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే డిసెంబర్ మాసం మొత్తం కూడా ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి, పర్యటనకు సంబంధించి, లేకపోతే జాబుకు సంబంధించి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినా, లేదా దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నా, లేదా ఏదైనా వినాయక స్వామి దగ్గర ఒక బుధవారం రోజున అభిషేకం చేయించుకుంటే బట్టలు కూడా దానం ఇవ్వాలి. వినాయక స్వామి వారికి బట్టలు కూడా నైవేద్యంగా పెట్టుకొని చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి అదృష్టం అనేది ఉంటుంది. ఎక్కడైనా బ్రాహ్మణోత్తమునుడికి అక్కడ 3-3 బ్రాహ్మణులు దొరికితే ఇంకా మంచిది. 3 బ్రాహ్మణులకు సరిపోయినటువంటి ఆహార ధాన్యాలు కనుక వీళ్ళు, అన్ని రకాల నవధాన్యాలు, అన్ని రకాల కూరగాయలు కనుక వీళ్ళు నైవేద్యం వాళ్ళకు మోయిన అని ఇస్తారు. కొన్ని ఏరియాలో దానం మోయిన అని ఇస్తారన్నమాట. అలా ఇచ్చినట్లయితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా ఏర్పడేటువంటి దోషాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అలానే వీళ్ళు నల్ల నువ్వులు ఈ మాసంలో కనుక వీళ్ళు శని భగవానుడు మారుతున్నారు కాబట్టి నల్ల నువ్వులు ఏవైతే ఉంటాయో అవి 1.5 కిలోన్నర తీసుకొని దగ్గరలో పారేటువంటి నీరు, ప్రవహించేటువంటి ఏదైనా నదులు, లేకపోతే సముద్రము, కాలువలు, మంచినీటి సరస్సు ఏది ఉంటే కూడా ఆ నీటి సరస్సులో కనుక వదిలినట్టయితే వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలతో పాటు అలానే నరదిష్టి, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు, దోషాలు కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది. అలానే ఒక 6 పర్సన్స్కి ఎవరైనా అడుక్కున్న వాళ్ళు కానీ, మంచి వాళ్ళు కానీ, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక అక్కడ మీ దగ్గర కొలీగ్స్ కానీ ఉంటే కూడా ప్రతిరోజు లేదా వారంలో ఒక రోజు, వారం పరానిది అని కాకుండా ఏ వారమైనా పర్వాలేదు, మీకు కుదిరినప్పుడు కనుక ఇప్పుడు సీజన్ ప్రకారంగా వీళ్ళు కనుక సీతాఫలం కానీ లేదా బనానాస్ అయినా సరే ఒక 6 గనక 2 పళ్ళు చొప్పున దానం చేసినట్లయితే వీళ్ళు అనుకున్నటువంటి విద్య
ఏదైతే ఉంటుందో పరీక్షల్లో పాస్ అయ్యేదానికి ఉంటుందో అదన్నీ కూడా వీళ్ళకి విఘ్నాలు తొలగిపోయేసి పాస్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే ప్రతి మాసంలో మనం ఇస్తున్నట్టుగానే ఈ ధనుసు రాశి వాళ్ళకు కూడా మనం గ్రహాల నుంచి అనుకూలంగా ఉండేందుకు నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగాను ధనుసు రాశి వాళ్ళకి 512832 512832 అనే నెంబర్ని కనుక ప్రతి నిత్యము వీళ్ళు 309 సార్లు కనుక పారాయణ రూపంగా కావచ్చు జపం కానీ చేసుకుంటే కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ కూడా వీళ్ళు జపం చేసుకున్నట్లయితే అందరికీ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మేర ప్రయత్నం చేసుకుంటే ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా వాళ్ళకి గుర్తింపు ఉండేలాగా ఉంటుంది. కాబట్టి తద్మేర రానున్నటువంటి రోజులకి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2025 సంవత్సరం వస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.